వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణలో ఏం జరుగుతోంది అనంటే ముఖ్యంగా 3 అంశాల చుట్టూ తిరుగుతుంది. మొన్నటి వరకు మున్సిపల్ ఎన్నికలు, ఫలితాలు, పార్టీల ఒకవైపు ఈ హంగ్కు సంబంధించి రకరకాల ఇష్యూస్తో నడిచినటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే హైదరాబాద్లో ముఖ్యంగా ఈ గాంధీ సరోవర్కు సంబంధించి దాని పేరిట అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయాలి అని నోటీసులు రావడం, వాళ్ళు ఆందోళన చేయడం, దానికి సంబంధించి ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించాలి అని చెప్పేసి వాళ్ళు విన్నవించడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ దాంతోపాటు నిన్న దేవాదుల సమీక్షకు సంబంధించి ఆ తర్వాత మీడియా మీట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముఖ్యంగా ఏదైతే పొలిటికల్గా పలు విమర్శలు ఏపీకి సీఎం సహకరిస్తున్నారు, ఆంధ్ర కోసం పనిచేస్తున్నారు అన్నటువంటి కామెంట్స్ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ గెలిచినటువంటి సెటిలర్లు కూడా ఆంధ్ర కోసం పనిచేయరు, ఇది రాజకీయంగా కావాల్సి చేస్తున్నటువంటి విమర్శలు, సభకు రండి గోదావరి జలాలకు సంబంధించి చర్చిద్దామని చెప్పేసి ఆయన ఆఫర్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు చెలో కామారెడ్డి బాన్సువాడకు బీజేపీ పిలుపునిచ్చినటువంటి క్రమంలో అటు రామచంద్రరావు అరెస్టుకు సంబంధించి సో ఈ విధంగా తెలంగాణలో పలు అంశాలు పొలిటికల్ గేమ్ను మారుస్తున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి రాకేష్ చిరుమిల్ల గారు, వెల్కమ్ టు ద డిబేట్. రాకేష్ గారు గుడ్ మార్నింగ్. మేబీ నా వాయిస్ వెళ్తలేదు అనుకుంటున్నా. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి చరణ్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి రాకేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. మూసీకి సంబంధించిందైనా గాంధీ సరోవర్ ఏర్పాటుకు సంబంధించి ఏదైతే చేయాలి, ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. సో వాటికి సంబంధించి చేయాలి అన్నప్పుడు ప్రజాభిప్రాయం తీసుకుంటారు. వాళ్లకు ఎక్కడైతే ఒకవేళ వాళ్ళు గూడు కోల్పోతే వాళ్లకు మళ్ళీ ఇంకో చోట కల్పించేటువంటి అవకాశం ఉంటుంది, దానికి తగ్గ పరిహారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పొలిటికల్ పార్టీస్ కావాలనే ఇవి ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చి ఆందోళన క్రియేట్ చేస్తోందే పార్టీస్, ప్రతిపక్షాలు అని చెప్పేసి ప్రభుత్వం అంటోంది. ఏంటి సమాధానం? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు, గుడ్ మార్నింగ్ చరణ్ కౌశిక్ యాదవ్ గారికి, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కానీ అభివృద్ధి అనేది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో మనం చేపట్టే క్రమంలో అంటే ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన నిలబడే గొంతుక, ప్రజలను వేధించేటువంటి ఒక వేదనాభరితమైనటువంటి విషయంగా ప్రభుత్వాలు ఉండకూడదు. అది ఫాసిస్ట్ ప్రభుత్వాలు అయిపోతాయి. ఇది ఎమర్జెన్సీ కాలం కాదు, ఇది మేము ప్రజాపాలన అని చెప్పుకుంటున్నప్పుడు ప్రజల గొంతుకలన్నీ ఒకటిగా కదులుతున్నప్పుడు ఆ ప్రజా గొంతుకలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గౌరవ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంది? వాళ్ళు ఎక్కడన్నా మా అపార్ట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళు వ్యతిరేకిస్తుంది ఏంటంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మీరు ఏమైతే ఇవ్వగలుగుతారో అది ఇవ్వండి. అది ఇవ్వకుండా మీరు మీ అపార్ట్మెంట్ కూలగొడతాం, మీకు ఏదో కన్సల్ట్ ఇస్తాం బిల్డింగ్, లేకపోతే మీరు అది అంటే మీకు కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఆ ప్రజలు ఒప్పుకోని దాన్ని ఆ ప్రజలను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కానీ మేడం, నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు అది మహాత్మా గాంధీ గారు ఈ దేశంలోకి వచ్చిన రోజు, అంటే సౌత్ ఆఫ్రికా నుంచి ఈ దేశానికి భారతదేశానికి వచ్చిన రోజు ఇక్కడున్న పేద ప్రజలందరూ కూడా అంటే ఎవరికి వస్త్రాలు లేవు, అంటే కనీసం వేసుకోవడానికి గుడ్డలు లేవు అని చెప్పేసి తనకున్నటువంటి వస్త్రాలన్నింటినీ త్యాగం చేసి, అంటే మీన్స్ ఆయన ఓన్లీ చెల్లావును ఒక ధోతి, ఒక పైన కండువాన్ ధోతి కట్టుకొని దేశం మొత్తాన్ని పాదయాత్రతో చుట్టినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. ఈ దేశం మొత్తాన్ని ఏకం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి నాయకుడు. అలాంటి నాయకుని విగ్రహం ఆల్రెడీ అక్కడ బాపు ఘాట్లో పెట్టడం జరిగింది. కానీ ఈరోజు సంబంధం లేని గాంధీ ఫ్యామిలీకి, అసలు గాంధీ ఫ్యామిలీకి అసలు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేనటువంటి క్రమంలో వాళ్ళ పేరు చివన గాంధీ పెట్టుకొని ఒరిజినల్ గాంధీలను అందరినీ గాడ్సేలకు అప్పచెప్పేసి ఈరోజు గాంధీ మీద ప్రేమ చూపించడానికి చేస్తున్నటువంటి కుటిల యత్నం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేడం, ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ అనేది మూసీ అసలు కాన్సెప్ట్ ఏంటి? మూసీలో ఉన్నటువంటి వాటర్ మొత్తం క్లీన్ చేయడం, అది శుద్ధ జలాలతో నింపడం, ఆ నింపే కార్యక్రమాన్ని చేపట్టాలి. అది చేపట్టాలన్నప్పుడు అసలు ఎస్టీపీలో ఓపెన్ చేయ ఫస్ట్
ఫస్ట్ ఎస్టీపీల ఆల్రెడీ నిర్మాణమైన ఎస్టీపీలు అన్నింటినీ ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి గోదావరి జలాలు, మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకొస్తా అన్నారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం, కొండపోచమ్మ కాళేశ్వరంలో భాగం, అనంతగిరి ఇవన్నీ కూడా, అన్నపూర్ణ బ్యారేజ్ ఇవన్నీ కూడా కొండపోచమ్మ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. లోవర్ డ్యాము, ఎల్ఎండి డ్యాము, సారీ లోవర్ మానే డ్యాము, ఎల్లంపల్లి డ్యాము ఇవన్నీ కూడా దానిలో కాళేశ్వరంలో భాగమే. అవన్నీ కూడా నేనేమంటున్నానంటే, మీరు కాళేశ్వరం నీటిని తీసుకొచ్చి ఏదైతే ఈ మూసీ రివర్లో నింపుతా అంటుర్రో ఫస్ట్ అది చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ సపోజ్ మీరన్న కండిషనే మనం తీసుకున్నాం, ఆ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో ఉందో, ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నప్పుడు గాంధీ విగ్రహం కూడా బఫర్ జోన్లోకి ఎఫ్టిఎల్ జోన్లోకి వస్తుంది కదా మేడం. మరి ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో మీరు గాంధీ విగ్రహాన్ని ఎట్లా పెడతారు? అంటే మీరు పెట్టుకున్నటువంటి రూల్ అని మీరు అవాయిడ్ చేస్తారా, తుంగలో దొక్కుతారా? ఈరోజు స్పష్టంగా మూసీ రివర్ ఫ్రంట్ అనే ఒక ప్రాజెక్ట్ చేపడుతున్నప్పుడు అడుగుతున్నటువంటి బాధితులు ఏంటంటే, ఎఫ్టిఎల్ జోన్లో బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పేసి మా కూలగొడతా అన్నప్పుడు మీరు ఇక్కడ వేరే అపార్ట్మెంట్ అంటే మీన్స్ మల్టీ లెవెల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటికీ ఒక మల్టీ లెవెల్ కంపెనీకి ఇవ్వడానికి మీరు అప్పుడు కూడా అవి బఫర్ జోన్లోనే ఉంటాయి కదా, ఎట్లా ఇస్తారు? వాళ్ళు ప్రశ్నిస్తుంది ఏంటంటే, నా ఇల్లు తీసుకుంటున్నావు కరెక్టే, నా ఇంటి జోన్లో ఏం కట్టవా, నువ్వు కడతావు మళ్ళా టీడీఆర్ ఇస్తా అంటున్నావు. చరణ్ గారు గాంధీ గారి విగ్రహం పెట్టడానికి, బాపు విగ్రహం పెట్టడానికి ఇక్కడ అభ్యంతరం ఎవరికీ లేదు. కానీ పెడుతున్నటువంటి ఖర్చు కావచ్చు, ఆ అంచనా కావచ్చు, అట్ ద సేమ్ టైం దానికోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించాలన్నటువంటి ఉద్దేశం కావచ్చు, దీన్ని తప్పు పడుతున్నారు. ఈవెన్ అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి మేడం ఇక్కడ ఇప్పుడు షామీర్పేటకి సంబంధించి కూడా ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి 200 ఫీట్ల రోడ్డు చేస్తా ఉంది కరీంనగర్ హైవేకి సంబంధించి. ఇప్పుడు అక్కడ కూడా చాలా ఇల్లు పోతా ఉన్నాయి. దాదాపు అసలు కొందరు ఇల్లు అయితే పూర్తిగా, కొంతమంది అయితే పాక్షికంగా చాలా ఇల్లు పోతున్న పరిస్థితి మనం చూసినాం. అక్కడ ఎందుకు అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలన్నా, రోడ్డు విస్తరణ చేయబోతున్నట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా కొనసాగుతా ఉంది. కాబట్టి దానిలో భాగంగా అందరిని ఒప్పించి ఇప్పటికే ఆల్రెడీ ఆ పనులు కూడా ప్రారంభమైన పరిస్థితి మనం చూసినాం. అట్లనే ఇక్కడ ఏదైతే గాంధీకి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఏర్పాటు చేస్తా అని చెప్పేసినటువంటి ఏదైతే ఎడ్యుకేషన్ హబ్ కావచ్చు, గాంధీ గారి భారీ స్టాచ్యూ కావచ్చు, అదే కాకుండా ఇక్కడ గుజరాత్ లో కూడా, గుజరాత్ సంబంధించి కూడా గాంధీ గారి విగ్రహాన్ని అక్కడ నరేంద్ర మోడీ గారి రాష్ట్రంలో పెట్టే పరిస్థితి కూడా మనం చూసినాం. ఇక్కడ ఏదైతే మూసీ సంబంధించి పునర్జీవించే ప్రయత్నాల్లో భాగంగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రూపొందుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని మొత్తం అదేవిధంగా ప్రక్షాళన చేయొచ్చని చెప్పేసి భావించి దానిలో భాగంగా ఒక ప్రాసెస్ ప్రకారం మాత్రం ముందుకు పోతాం. దానిలో భాగంగా ఏదైతే 2012లో జియో నెంబర్ 4 దగ్గర ఉన్నటువంటి 30 మీటర్ల బఫర్ జోన్ ఉన్నటువంటి నిబంధనను 9 మీటర్లకు రూపొందించి మధు పార్క్ రిడ్జ్ బిల్డర్లకు ఆనాడు పర్మిషన్ ఇచ్చింది ఆనాడు ప్రభుత్వాలు. కాబట్టి దానిలో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఏదైతే కమర్షియల్ యాక్టివిటీస్ జరిగే ఏ యాక్టివిటీస్ కూడా అదే విధంగా బఫర్ జోన్ లో కావచ్చు, అదే చెరువుల నాలాల దగ్గర ఉన్నటువంటి ఏ సెక్షన్ అయితే తొలగించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అక్కడ తీసుకున్న తర్వాత దాన్ని ఏమి ఇంటికి ఉపయోగిస్తారనేది తర్వాత అంశం. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఉత్తరాఖండ్ సంబంధించి అయితే మొత్తం నదుల పక్కమంటే మరి హోటల్స్ కావచ్చు, లాడ్జెస్ కావచ్చు అన్ని కూడా ఉంటాయి. మరి అక్కడ లాడ్జెస్ నదుల పక్కన ఎట్లున్నాయంటే దానికి మనం ఏం ఆన్సర్ చెప్పలేం కదా. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా ఇక్కడ ఏదైతే మొదటి విడతలో 13 కిలోమీటర్లు, అంటే మన కాన్సెప్టే వేరు కదా. బఫర్ జోన్ లో ఏం ఉండకూడదు, ఈ నీటిని ఎటుబడితే అటు మళ్లించకూడదు, దాన్ని కాపాడాలనేది మన ఉద్దేశం. వాళ్ళతో మనకు కంపారిజన్ ఎందుకు? వాళ్ళ అలానే లేదు. నదులు అనేది ఒక్కొక్క నదులు అనేది ఇప్పుడు భారతదేశంలో, సో అట్లాంటప్పుడు అలా వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఇక్కడ మన ఇల్లు ఉంటే తప్పేంటని ఒకవేళ అదే ఎగ్జాంపుల్ తీసుకుంటే లేదు మేడం. ఇప్పుడు మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం ఉంది విజయవాడలో, అది కూడా బఫర్ జోన్ ఉంది. కానీ అక్కడ స్ట్రక్చర్ సంబంధించి బఫర్ జోన్ లో ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ కాకుండా టెంపరీ స్ట్రక్చర్ చేస్తారు అన్నట్టు. ఇప్పుడు దానికి సంబంధించి ఆనాడు సమైక్య రాష్ట్రంలో జీవో లేదు హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి సర్వీస్ చేసే వారికి సంబంధించినటువంటి ఆ స్ట్రక్చర్స్ ఉండొచ్చు అనేది నిబంధన. కాబట్టి మీరు మంత్రి సత్యనారాయణ రాష్ట్రం ఉంది, ఇటు రోడ్డు దగ్గర మాత్రం మిగతా అన్ని కూడా అదేవిధంగా తాత్కాలిక స్ట్రక్చర్ తో ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. చంద్రబాబు ఇల్లు చెప్పరాది, అదే చెప్తున్నా. అదే చంద్రబాబు అంతకుముందు తొలగించినవి కూడా అవే కదా. కాబట్టి దానికి నిబంధనలు 30 మీటర్లు కావచ్చు, అన్ని రకాల నిబంధనలు ఉన్నాయి. కాబట్టి నిబంధన లోబడి మాత్రమే ప్రభుత్వం ముందుకు పోతుంది. నిబంధన లోబడి ముందుకు పోయినట్లయితే ఖచ్చితంగా
వీళ్ళు కోర్టు పోతారు, ఊకుంటారా మేడం? ఎవరైనా ఊకుంటారా? వాళ్ళ ఆస్తి పోతున్నప్పుడు కావచ్చు, వాళ్ళ సంబంధించిన బిల్డింగ్ తొలగించినప్పుడు ఊకుంటారా? ఊకోరు కదా. కాబట్టి అక్కడ ఏదైతే 2012లో ఉన్నటువంటి జీవో ప్రకారం ముందుకు పోకుండా ఏదైతే 30 మీటర్లు ఉన్నటువంటి బఫర్ కావచ్చు దాన్ని 9 మీటర్లు కుదించడం తోటి ప్రధానంగా సమస్య వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం భూమి తీసుకున్నప్పుడు భూమికి సంబంధించి దానికి సంబంధించిన నిబంధనలు రీసెంట్ గా మన టీడీఆర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి. ఎందుకంటే చెరువులకు సంబంధించి కావచ్చు, బఫర్ సంబంధించినటువంటి భూమిని కోల్పోయినప్పుడు కూడా టీడీఆర్ తీసుకొస్తూనే ఇప్పుడు మూసి ప్రక్షాళనకు అయ్యే ఖర్చు కావచ్చు, ఇక్కడ గాంధీ సరోవర్ పేరిటకు సంబంధించి ఒక 5,000 కోట్ల బడ్జెట్ ఏదో ఉండాలి అంటే 5,000 కోట్లతో చేస్తాము అంటున్నటువంటిది కావచ్చు. సో పెద్ద ఎత్తున ఖర్చు ఉంది. ఇది ఒక లెక్క అయితే అక్కడ ఎవరినైతే ఖాళీ చేస్తామో ఆ పరిహారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది, నిధులు ఏమాత్రం ఉన్నాయి, మిగతా వాటికి ఎంత అవసరం అవుతున్నాయి, ఇక్కడ ముందు ఈ కట్టడానికి 5,000 కోట్లు ఇవి పక్కన పెడితే అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం లెక్కేంటి? సో అది వాళ్ళకి సాటిస్ఫైడ్గా ఉంటేనే కదా వాళ్ళు జరిగేది. మేడం మొత్తం మూసికి సంబంధించింది 5,500 కోట్ల రూపాయలు ఏడీబీ రుణం. అది మొత్తమే 5,000 కోట్ల రూపాయలు. ఆ సరోవర్ సంబంధించి దానికి 5,000 కోట్ల రూపాయలు పెడతారా మేడం ఎవరన్నా? అంటే అక్కడ మిగతా ఏర్పాట్లకు సంబంధించి అన్నట్టున్నారు కదా మీరే. లేదు మేడం, మొత్తమే మూసికి 5,500 కోట్ల రూపాయలు, 5,800 కోట్ల రూపాయలు. ఓవరాల్ గా మూసి పునరుజ్జీవానికే 5,500 కోట్లు సరిపోతాయా? మరి 5,500 కోట్లే కదా మేడం మొత్తం. ఇంకొకటి అది కాదండి, ఒక సరోవర్ అదే చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ విషయం. ఇంకోటి గోదావరి వాటర్ సంబంధించి 15 టీఎంసీలేమో హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం, 5,000 చరణ్ గారు ఒకటి క్లారిటీ ఇస్తా. ఎస్టీపీలు 30 ఎస్టీపీలకే 3,000 కోట్ల చిల్లరైంది. చిల్లర 1,000 కోట్లది, బట్ 3,000 కోట్లకు పైగా అయింది ఒక 30 ఎస్టీపీలకు. లేదు మేడం, మేము చెప్తా ఉన్నాం కదా. సో ఓవరాల్ గా 5,000 కోట్లు ఎట్లా సరిపోద్ది మూసి పునరుజ్జీవానికి? 5,800 కోట్లే మేము అడిగింది కూడా 5,800 కోట్లే. దానికి సంబంధించి అనుమతి ఇవ్వంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తానని చెప్పారు, డిపిఆర్ సబ్మిట్ చేయని చెప్పారు. మార్చిలో డిపిఆర్ సబ్మిట్ చేస్తాం. చరణ్ గారు ఇదైతే ఒకటి అంటే ఇది తప్పు ఒప్పని కాదు, ఒకటి కరెక్షన్ అయితే అవసరం అనిపిస్తోంది. గాంధీ సరోవర్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ లో 5,000 కోట్లని నేను అనుకుంటున్నా. మేబీ నేను కూడా చెక్ చేసుకోవాలేమో, నేను కూడా చెక్ చేసుకోవాలేమో అనుకుంటున్నా. ఒకవేళ మేబీ నేను పొరపాటు పడొచ్చు, చెక్ చేసుకుంటాను. లేదా 5,000 కోట్ల రూపాయలు ఒక గాంధీ సరోవర్కే ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ లక్షల కోట్ల రూపాయలు. మొత్తమే మనం అడిగిన రుణం ఏడీపీకి 5,800 కోట్ల రూపాయలు, 5,300 కోట్ల రూపాయలు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా కేంద్రం కూడా సహకారం అందించని చెప్తే వాళ్ళు ఏమన్నా డిపిఆర్ సబ్మిట్ చేయని చెప్పారు. డిపిఆర్ సంబంధించి మార్చిలో డిపిఆర్ రాబోదు. ఇంకోటి ఏంటంటే టీడీఆర్ కావచ్చు, తర్వాత ల్యాండ్ రీప్లేస్మెంట్ రకరకాల వేల ముందు పోదు. ఎందుకంటే టీడీఆర్లకు సంబంధించినట్టు బిళ్ళల మీద నిబంధన పెట్టుడు కూడా ఈ మూసి మీద టీడీఆర్ తీసుకున్న వాళ్ళకు డిమాండ్ ఉండాలని చెప్పేసి భావించే, అదేవిధంగా 10 ఫ్లోర్లు మించినట్లయితే టీడీఆర్ తీసుకోవాలని చెప్పేసి నిబంధన కూడా తీసుకొచ్చు. కాబట్టి ఎవరికి ఇబ్బంది అయ్యే పనులు కావచ్చు, ఎవరికి నష్టమయ్యే పనులు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోవట్లేదు. మూసిని పునర్జీవింపేయాలి. అదే కాకుండా హైదరాబాద్ సంబంధించిన ఉన్నటువంటి కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి ప్రజలకు ఏదైతే పర్యావరణ హాని జరుగుతా ఉంది, అదే కాకుండా కాలుష్య కోరల నుంచి బయటపడే ప్రయత్నంలో ముందుకు పోతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంతమైన కాలుష్యమైన నదిలో 22వ స్థానం అదేవిధంగా మూసుకున్న పరిస్థితి. కాబట్టి దీన్ని పునర్జింప చేసినట్లయితే ఖచ్చితంగా హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. అదే కాకుండా నైట్ ఏదైతే బిజినెస్ యాక్టివిటీస్ కూడా అక్కడ జరగబోతా ఉన్నాయి. కాబట్టి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో దీన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అదే కాకుండా చరణ్ గారు ఇక్కడ పర్టికులర్ గా గాంధీ సరోవర్ గనుక చూస్తే అక్కడ కొన్ని అపార్ట్మెంట్స్ కు సంబంధించి ఖాళీ చేయవలసిందిగా నోటీసులు వెళ్ళినట్టున్నాయి. సో అంటే వాళ్లకు ఏమి ఇద్దామని, అంటే కాంపెన్సేషన్ వాళ్ళకి అందులో మెన్షన్ చేసి మీకు అక్కడ ఫలానా చోట ఇస్తున్నాము, లేదంటే ఇంత ఉంటుంది పరిహారము అన్నటువంటి దానికి సంబంధించి కొంత క్లారిటీ ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తోంది. వాళ్ళకి ఏం డిసైడ్ చేశారు? షామీర్పేట సంబంధించి మీరు చెక్ చేసుకోండి మేడం. ఆనాడు కూడా సమస్య పరిష్కారం కాలే, ఇప్పుడు సమస్య పరిష్కారం అయింది. అక్కడ కంపేర్ చేసే సంబంధించి మొత్తం టీడీఆర్లు కాకుండా క్యాష్ ఇస్తా ఉన్నది. ఇక్కడ ఈ షామీర్పేట హైవేకి సంబంధించి ఇక్కడ కూడా టీడీఆర్ తీసుకునే టీడీఆర్లు ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించి దానికి కూడా నియమ నిబంధనలు ఏ విధంగా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ఉంది. దానిలో భాగంగా మాత్రమే ప్రభుత్వం తీసుకుంటూ పైసలు చెల్లించే ప్రయత్నమా, లేకపోతే టీడీఆర్లు ఇచ్చే ప్రయత్నమా, లేకపోతే ఏదైతే గర్భంలో ఉన్న పేదవర్గాలకు సంబంధించిన వాళ్ళు అయితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నంలో ముందుకు పోతాం. కాబట్టి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం లభిస్తూనే ఉన్నది. ఇప్పటివరకు ఈ ఉప్పల్ నుంచి అదేవిధంగా గట్కేశ్వర్ వరకు అయితే సమస్య లేదు. మొదటి బేస్ లో 13 కిలోమీటర్లు మాత్రమే దీన్ని చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అక్కడ గాంధీ సరోవర్ సంబంధించి ఆల్రెడీ రక్షణ శాఖకు సంబంధించిన భూములు మొదటి బేస్ లో 24 ఎకరాలు ఇస్తానని చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు. తర్వాత మళ్ళీ వారే 40 ఎకరాలు అన్నట్టు, తర్వాత 70 ఎకరాలు, దానికి 100 ఎకరాలు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఎందుకంటే ఆ గాంధీ సరోవర్ తో పాటు అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలి. అదే కాకుండా మూసి మీద
ఒక్కడ పురాతన ఆలయం ఉన్నది ఎక్కడ మంచిర్యాలలో, అక్కడ దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం, ఇంకో దగ్గర అది ఉప్పల్లో చర్చి డెవలప్మెంట్ చేసే ప్రయత్నం, ఇంకొక దగ్గర మధ్యలో ఏదైతే మస్జిద్ ఉన్నది ఏదో ఆ ఓల్డ్ సిటీ అక్కడ డెవలప్మెంట్ చేసే ప్రయత్నం, ఇంకొకడ ఏదైతే సిక్కులకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ 4 కట్టడాలు కూడా అది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అసెంబ్లీ వేదిక కూడా ప్రకటించారు. కాబట్టి దీని మీద చర్చ పెడితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాడు, ఖర్చు ఎంత అవుతా ఉంది, అది పరిహారం ఏ విధంగా ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకు ఈ బఫర్, ఇవన్నీ కూడా రేపు బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి కదా. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది అదే విధంగా ఏదైతే దేవాదుల ప్రాజెక్ట్ కావచ్చు, మిగతా ప్రాజెక్ట్ కావచ్చు, ఇంకేదో అంశమైనా కూడా అసెంబ్లీలో చర్చ చేద్దాం, రండి కూర్చొని మాట్లాడదాం, మాట్లాడతా సమస్యల పరిష్కారం చూపిద్దాం. రాకేష్ గారు మీరే సమాధానం చెప్పాలి. అసెంబ్లీ కాకుండా మీరు ప్రజా సమస్య చరణ్ గారు మళ్ళీ తీసుకుంటా. మేడం, ఇప్పుడు చరణ్ గారు లేవనెత్తిన పాయింట్ ప్రకారం ఇప్పటి వరకు దానికి ఏదో డిపిఆర్ అనేది తయారు కాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రకటించడం జరిగింది. ఇంకా డిపిఆర్ ఎవరికి సబ్మిట్ చేయాలి. అండ్ ఏడీబీ బ్యాంక్ ఏదైతే ఉన్నదో ఇంతవరకు లోన్ కూడా శాంక్షన్ కాలేదు. అదే పైపింగ్ లో ఉంది తప్పితే అది ఇంతవరకు శాంక్షన్ కాలేదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి బఫర్ జోన్ అనేది ఏదైతే మీరు సృష్టించారో, బఫర్ జోన్ అనేది వాల్దా యాక్ట్ 2010లో వాల్దా యాక్ట్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి వాల్దా యాక్ట్ లో ఏముందంటే, ఎక్కడైతే ఏ ట్యాంకు కింద అంటే ఒక చెరువు కింద లేకపోతే ఒక నదీ పరివాహక ప్రాంతంలో అగ్రికల్చర్ జరుగుతుందో దానికి మాత్రమే బఫర్ జోన్ ఉంటుంది. లేకపోతే వాటికి బఫర్ జోన్ FTL జోన్ మాత్రమే ఉంటుంది. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ తప్ప ఎక్కడా కూడా బఫర్ జోన్ అనేది ఉండదు అని చెప్పేసి వాల్దా యాక్ట్ స్పష్టంగా చెప్తుంది. ఆ వాల్దా యాక్ట్ చెప్పినప్పుడు దాన్ని 30 మీటర్లు ఉన్న దానికి 9 మీటర్ల కుదించారు అన్నప్పుడు, మరి ఈరోజు 50 మీటర్ల దూరంలో ఉన్న అపార్ట్మెంట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, ఆ పక్కనే మీరు రాజ్నాథ్ సింగ్ తోటి మాట్లాడి రక్షణ శాఖ భూములు తీసుకున్నా అంటే ఆ పక్కనే రక్షణ శాఖ భూములు కూడా ఉన్నాయి కదా. ఎందుకంటే మేడం, ఏదైతే మీరు పెడతా అంటున్నటువంటి ప్రాంతం, మేము అక్కడ ఇంజనీరింగ్, నేను సిబిఐలో ఇంజనీరింగ్ చేసినప్పుడు ఆ బాపు ఘాట్లోనే ఉండేది మేడం. నా ఇంజనీరింగ్ జీవితం మొత్తం అక్కడ గడిచిపోయింది. కాబట్టి మేము ఆ బాపు ఘాట్లో ఉన్నప్పుడు అక్కడ రక్షణ శాఖ భూములు ఎన్ని ఉన్నాయి అంటే మొత్తం కూడా అది కంటోన్మెంట్ ఏరియా. ఆ కంటోన్మెంట్ ఏరియా కాబట్టి ఆ కంటోన్మెంట్ ఏరియా మొత్తం కూడా భూములు ఉంటాయి అక్కడ. ఆ భూములలో నువ్వు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎందుకు ఈ అపార్ట్మెంట్నే కూలగొట్టుడు? సరే కూలగొడతా అంటున్నావు. కూలగొడతా అన్నప్పుడు మరి నువ్వు దానికి 2013 యాక్ట్ ప్రకారం నేను డబ్బులు కట్టిస్తా అంటే అయిపోతుంది కదా. అది దానికి ఏం చెప్తలేదు. ఇప్పటికి చరణ్ గారు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మేము డబ్బులు కట్టిస్తామని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పట్లేదు. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద డబ్బులు కట్టియండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పిన మాటనే 2012లో కాంగ్రెస్ పార్టీ ఉండే 30 మీటర్లు ఉన్న బఫర్ జోన్ 9 మీటర్లకు తగ్గించింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తనకు అవసరం ఉంటే, ఎప్పుడు తనకు అధికారం ఉన్నప్పుడు ఇష్టారీతిగా మార్పులు చేర్పులు చేస్తుందా? అంటే తన అనునాయులకు మూసి చుట్టూ భూములు కట్టబెట్టానిక మరి 30 మీటర్లు ఉన్నదాన్ని 9 మీటర్లు తీసుకుపోయారు. మేడం, ఇంకొక మాట చెప్తున్నా మేడం, నేను ఇప్పుడు ఉండేది గాంధీనగర్. ఈ గాంధీనగర్ ప్రాంతంలో మొత్తం ఏదైతే ఉన్నదో దానికి అంటే మూసి ఏదైతే పరివాహక ప్రాంతం ఉందో దానికి అంతా కాంక్రీట్ వాల్ కట్టడం జరిగింది. ఈరోజు మీరు అదే విధంగా కాంక్రీట్ వాల్ నిర్మాణం చేయండి. దానికి ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి ప్రొసీజర్ చేయకుండా మీరు ఎంతసేపు వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా అంటే ఏ ప్రాజెక్ట్ ఇప్పటికీ మీకు ఒక మాట చెప్తున్నా మేడం, ఈ రోజుకు 2.5 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం వచ్చేసి. దాదాపుగా అంటే 800-900 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏంటంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ కడతా అన్నారు, ఇంతవరకు దానికి ఇటుక పెట్టలే. ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అన్నారు, దానికి ఇంతవరకు నిర్మాణం జరగలే. ఈరోజు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి ఆ రోజు నుంచి ఇళ్ళని కూలగొట్టిరు, ఇంతవరకు దాని నిర్మాణం, దాని ఒక STP కూడా నిర్మాణం జరగలే. అసలు ఏం జరుగుతుంది మేడం? ఓన్లీ మాటలతోనే ఉంటారా వీళ్ళు? ఎక్కడ చేతలు చేపట్టరా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్క ప్రాజెక్టుకు బడ్జెట్ లో కేటాయింపులు చేస్తా అంట. ఇప్పుడు రేపు పొద్దుగాల బడ్జెట్ పెడతావు కదా, అసలు నువ్వు ఏ ప్రాజెక్టులకు ఎంతెంత కేటాయింపులు జరిగినా, ఏ ప్రాజెక్టు నిర్మాణం కంప్లీట్ అయిందో కూడా చెప్పాలి కదా అసెంబ్లీలా. నువ్వు కేటాయింపులు జరిపినప్పుడు దానికి ఇప్పుడు రాకేష్ గారు మూసీకి సంబంధించి, మూసీ పునరుజ్జీవానికి సంబంధించి టోటల్ గా ప్రభుత్వం పెట్టుకునేటువంటి అవకాశం ఏం లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తాము అని కూడా చెబుతున్నటువంటి క్రమంలో అంత ఖర్చు అంటే ప్రభుత్వం దగ్గర మిగతా వాటికి డబ్బులే లేవు, ఇది ఎట్లా చేస్తారు అన్నటువంటి క్వశ్చన్ అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి క్రమంలో, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తాము, మూసీ పునరుజ్జీవింపజేస్తాము, అట్ ద సేమ్ టైం దాన్ని పర్యాటకంగా అంటే సుందరీకరణ కూడా ఇందులో భాగమే. అలా చేస్తే డెఫినెట్గా అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా ముందుకెళ్తుంది, పర్యాటకంగా కూడా ముందుకెళ్తుంది. సో ఆ విధంగా కూడా దీని నుండి ఎంత పెట్టామో అంత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి అంత ఖర్చు ఉండదు
అని చెప్పేసి మాట్లాడుతున్న సిచ్యువేషన్ ఉంది కదా. సో దాన్ని అలా తీసుకెళ్లకుండా అక్కడ అంటే ఇండ్లు పోతున్నాయి, ఏదైనా ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు కొంతమేర భూసేకరణ అనేది ఇంపార్టెంట్, దానికి తగ్గ పరిహారం కోసం కొట్లాడడంలో తప్పు లేదు, కానీ ఆ ప్రాజెక్టే తప్పు అనడం తప్పు కదా మేడం. ఇక్కడ ఎవ్వరు కూడా ఆ ప్రాజెక్టు తప్పని చెప్పేసి ఏ పార్టీ కూడా చెప్పలేదు. మీకు పక్కనే భూమి ఉన్నది, రక్షణ శాఖ భూములు ఉన్నాయి, ఆ భూమిని తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నాను, ఇంతవరకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు. డిపిఆర్ ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, అసలు మీ ప్రాజెక్టు రూపురేఖలే తెలియక ముందే ల్యాండ్ అక్విజిషన్ నోటీస్ ఎట్లు ఇచ్చిర్రు, నీ దగ్గర స్పష్టమైన ప్రణాళిక లేనప్పుడు నోటీస్ ఎట్లు ఇచ్చిండ్రు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి బడ్జెట్ లో కేటాయింపు ఇంతవరకు చేయలేదు. ఈ 2 సంవత్సరాల్లో బడ్జెట్ లో కేటాయింపు ఎంత చేస్తావు. నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేసి నువ్వు బ్యాంక్ లోన్, ఏడీబీ బ్యాంక్ లోన్ తీసుకుంటానో ఇంకేదైనా లోన్ తీసుకుంటానా, కానీ ఏవైతే దేశంలో ఉన్న బ్యాంకులు కాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, జపాన్ బ్యాంక్ కావచ్చు, ఏ బ్యాంకు నుంచి తీసుకున్నా కేంద్ర ప్రభుత్వం దానికి గ్యారంటీ ఇవ్వాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు మీకు గ్యారంటీ ఏమన్నా ఇచ్చిందా? ఈ 3వ అంశం. 4వ అంశం వచ్చేసి నేను ఏమంటున్నాంటే, డిపిఆర్ సిద్ధం చేసుకొస్తే మూసీకి సంబంధించి ఏదైతే రిక్వెస్ట్ పెట్టారో డిపిఆర్ సిద్ధం చేసుకురండి, దానికి సంబంధించినటువంటి అంటే ప్రపంచ బ్యాంక్ నుంచి అంటే ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పుకు సంబంధించి రికమెండ్ చేస్తాము, ఇప్పిస్తాము అని చెప్పారు. మేడం నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు డిపిఆర్ ఇప్పుడు మిత్రుడు ఏమన్నారు, 5,000 కోట్లతోటి మూసీ రివర్ ఫ్రంట్ మొత్తం కంప్లీట్ అవుతాయని మిత్రుడు చెప్తున్నాడు. 1,50,000 కోట్లతోటి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అంటే మరి ఇప్పుడు నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ వర్షన్ నమ్ముదామా, ప్రభుత్వ వర్షన్ నమ్ముదామా? అండ్ నెక్స్ట్ వచ్చేసి డిపిఆర్ స్టార్ట్ కాకుండా ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు స్టార్ట్ చేస్తారు? మీ ప్రణాళిక ఏంది? అంటే ఈ మొత్తం కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ ల్యాండ్ అక్విజిషన్ చేసారు, ఈ ల్యాండ్ మాకు అవసరం లేదని వేరే ప్రైవేట్ కంపెనీలకు కేటాయిస్తారు కావచ్చు, అంతే కదా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టేట్ తోటి కంపేర్ చేస్తున్నాడు. ఇంకో స్టేట్ కు అది హిమనదులు, హిమాలయాల్లో వచ్చేటువంటి నీటితోటి అది పారేటువంటి నదులు, వాటికి ఇక్కడ మూసీ నదికి కంపేర్ చేస్తా అంటే అది ఏ విధమైన కంపారిజన్ అర్థం కావట్లేదు. అండ్ నెక్స్ట్ నేను ఒకటే అడుగుతున్నా, డిపిఆర్ లేదు, ఫండ్ కేటాయింపు లేదు, కానీ మేము ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు అన్నారు ఇంకోటి, పీపీఏ మోడల్లో చేస్తున్నారని చెప్పేసి. పీపీఏ మోడల్లో జరిగేటువంటి నిర్మాణాలు బఫర్ జోన్ లో, ఎఫ్టిఎల్ జోన్ లో జరుగుతాయా? అవన్నీ కూడా బిల్డింగ్లు ఎఫ్టిఎల్ జోన్ లో, బఫర్ జోన్ లో ఉండవా? స్పష్టం, ఇది ఒక క్లారిటీగా అడగండి మేడం, ఎందుకంటే ఆ క్లారిటీ ప్రజలకు రాలేదు. ఈ 2 క్వశ్చన్స్ కి సమాధానం చెప్పండి. డెఫినెట్ గా డిపిఆర్ గనక అంటే తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం ఏషియన్ బ్యాంక్ నుంచి అప్పు కోసం ఆ రికమెండేషన్ సైన్ ఇస్తా అని చెప్పింది. ఆ రోజు కేంద్ర మంత్రిని కలిసినప్పుడు చెప్పిన మాట ఇది. సో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి ఎంత అవుతుంది అనేది ఒక క్లారిటీ లేదు. అంటే కేంద్ర మంత్రి ఎక్కడ కూడా మేము ఇప్పిస్తాం, మేము దానికి సపోర్ట్ చేస్తామని వీళ్ళు బయటకు వచ్చి చెప్పిన మాట అది. వాళ్ళు కేంద్ర ప్రకటన చేయలేదు. మేడం కేంద్రం ప్రకటన చేయలేదు, మాట్లాడినాం. చరణ్ గారు డిపిఆర్ఏ సిద్ధం అవ్వలేదు, అప్పుడే భూసేకరణ చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక క్వశ్చన్. అండ్ ఒకవేళ చెయ్యాలన్నా వాళ్ళకు నోటీసులు ఇచ్చినా కూడా వాళ్ళ పరిహారం ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు లెక్క తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో అప్పుడు వాళ్ళు దానిపైన ఆలోచిస్తారు. ఈ పరిహారం గిట్టుబాటుగానే ఉంది అని అంటే డెఫినెట్ గా వాళ్ళే తరలిస్తారు, సహకరిస్తారు. మేడం ఇక్కడ చాలా స్పష్టంగా 2025-26 బడ్జెట్ లో 1,500 కోట్ల రూపాయలు కేటాయించుకొని, అదే కాకుండా అక్కడ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి కూడా టెంటేటివ్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్కైనా ఇప్పుడు మీరు ఇంత చెప్తా ఉన్నారు, పాలమూరు రంగారెడ్డికి డిపిఆర్ లేవు, మరి 26,000 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టి మీరు మరి దాని సమాధానం? 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కదా. ఇప్పుడు మేము పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా అడిగితే వాళ్ళు చెప్పేది డిపిఆర్ లేవు కాబట్టి మేము ఇవ్వమని కేంద్రం చెప్తారు. కనీసం మరి సాయం అనేది చేయండి అంటే డిపిఆర్ లేవుగా ఎట్లా సాయం చేస్తామని చెప్తా ఉన్నారు. జోష్న గారు రిటర్న్ గా మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉందా? లేదే 7 పర్మిషన్లు వచ్చినాయా మాకు? ఒకటి చరణ్ గారు దీని గురించి ఒక క్లారిటీగా అంటే ఒక్క నిమిషం రాకేష్ గారు అది కాదు సీక్వెన్స్. చరణ్ గారు ఇప్పుడు ఒకటి ప్రాజెక్ట్ చేరినాక మొదటగా ఒక డిపిఆర్ స్టార్ట్ అవుతుంది, అయిన తర్వాత మధ్యలో అభ్యంతరాలు ఉంటే వాటికి సంబంధించి అంటే ఈ ప్రాసెస్ నడుస్తూనే అభ్యంతరాలు ఏవైనా ఉంటే మళ్ళీ తిప్పి పంపడాలి. ఇది పదే జరుగుతుంది. అంటే ఒక అనుమతి లేదనుకోండి మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇక్కడ ప్రాసెస్ ఆల్రెడీ అంటే కట్టుకోవడానికి ఇస్తారు, ఇంత ఖర్చు అవుతుంది, ఇది డిపిఆర్ లెక్కలో వెళ్తుంది. ఇంకా మిగతా అనుమతులకు సంబంధించి ఒక్కొక్క దానికి వాళ్ళు రిటర్న్ పంపుతూనే ఉంటారు, మళ్ళీ మనం కరెక్ట్ చేసి పంపుతూనే ఉంటారు. పాలమూరు రంగారెడ్డి లేదు మేడం, మీరు దయచేసి మీరు
పాలమూరు రంగారెడ్డి లేనిది వాపస్ ఏం రాలేదు. వాపస్ వచ్చింది కదా, రాలే. వాపసు ఎందుకు వచ్చింది? పర్యావరణ అనుమతులు, రకరకాల సమస్యలు ఉన్నాయి. దానికి సంబంధించి పైసలు అడిగితే కేంద్రం చెప్పేది అదే కదా. అదే కాక ఇక్కడ చాలా స్పష్టంగా మేడం, ఇక్కడ ఫేజ్ 1 లో 5,640 కోట్ల రూపాయల నుంచి 5,863 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి భావించి ఇప్పటికే 2025-26 బడ్జెట్ లో 1,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. ఏడిబిఐ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు అంటే $5 మిలియన్ల రుణం ఇవ్వడానికి సిద్ధమైంది. అదే కాకుండా ఏదైతే నేషనల్ రివర్ అదేవిధంగా కన్సర్వేషన్ ప్లాన్ NRCP కింద కేంద్ర ప్రభుత్వం 3,188 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు గంగా నది కావచ్చు, యమునా నది కావచ్చు, సబర్మతి రివర్ ను కూడా ప్రక్షాళన చేసుకున్నారు కాబట్టి ఆ సబర్మతి రివర్ కావచ్చు, యమునా నదిలో మన ఢిల్లీ ఎలక్షన్ ఇంకా దానికి పూర్తి స్థాయిలో చేయలేదు. కాకపోతే మాట ఇచ్చిన మాట వస్తా 2 నదులు మాత్రం గంగా నది అదే కాక సబర్మతి రివర్ మాత్రం ప్రక్షాళన అయింది. కాబట్టి ఆనాడు ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించారో ఆ విధంగా మా రాష్ట్రానికి కూడా సహకరించని చెప్పి కేంద్రాన్ని కోరిను. మొదటగా బాపుగాడు సంబంధించి 21 కిలోమీటర్లు, అక్కడ డిఫెన్స్ ల్యాండ్లు 98 ఎకరాల చిల్లర ఉన్నది. కాబట్టి అది ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. కాబట్టి ఇంకా 200 ఎకరాలు మొత్తం, ఎందుకంటే ఎడ్యుకేషన్ హబ్బులు అవన్నీ ఏర్పాటు చేయాలంటే మొత్తం 200 ఎకరాలు ఉండాలి. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉందో దాని ప్రకారం మాత్రమే ల్యాండ్ చరణ్ గారు ఇప్పుడు బఫర్ జోను, FTL ఈ పరిధిలో కట్టడాలు ఉండకూడదు, నివాసాలు ఉండకూడదు అని అంటే అవి తొలగించిన తర్వాత ఎటువంటి కట్టడాలకు ఇక పర్మిషన్ ఇవ్వబడదు. ఒకవేళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో చేస్తే డెఫినెట్ గా ప్రైవేటు వ్యక్తులకు అనుమతి ఇచ్చి తీరాల్సిందే, ఎందుకంటే అట్లాగా అదే కదా బిజినెస్ అంటే. లేదా ఇక్కడ 2 ఉన్నాయి మేడం. ఇప్పుడు గాంధీ సరోవర్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ హబ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందిగా, కమర్షియల్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటో అవి కూడా ప్రైవేట్ వ్యక్తులు మాత్రం నిర్వహించుకోరు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టం, ఇప్పుడు హైకోర్టు కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది అక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీ. అయితే ఇప్పుడు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ చెప్పారు, స్కిల్ యూనివర్సిటీ 1,00,000 ఎసెప్ట్ తోటి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయింది. 200 కోట్ల రూపాయలు CSR ఫండ్ మెగా కృష్ణారెడ్డి గారు సంబంధించిన కంపెనీ ఇచ్చింది. అది మార్చో ఏప్రిల్లో ప్రారంభం కాబోతుంది. 4 సీట్లు అసలు కన్స్ట్రక్షన్ జరగలేదు, ఎట్లయితుంది? 1,00,000 ఎసెప్ట్ తో బిల్డింగ్స్ అన్ని పూర్తయినాయి. అది త్వరలో ప్రారంభం కాబోతుంది. చరణ్ గారు, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే FTL బఫర్ జోన్ పరిధిలో ఉన్నవి అని నోటీస్ ఇచ్చి వాళ్ళ ఇండ్లు తీసేస్తున్నటువంటి క్రమంలో అక్కడ మళ్ళీ వేరే ఏం కట్టడాలు రాకూడదు కదా, వాళ్ళకి ఇస్తున్న నోటీస్ ఏంటి? వీటి పరిధిలో ఉండొద్దని కదా. అందుకు ఆ క్వశ్చన్ ఇది. మీరు ఈ స్కిల్ దానికి సంబంధించి కట్టడాల గురించి నేను క్వశ్చన్ అడగాలి. అసలు FTL లో ఏమీ రావు, అది క్లియర్. బఫర్ లో దానికి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలు ఒకటి మాత్రమే ఎవరైనా ముందు పోవాలి, లేకపోతే కోర్టు కేసులు అయితే కదా. బఫర్ లో ఇష్టం వచ్చినట్టు మనం ఇష్టం వచ్చి చేసుకున్నాం, దానికి నిబంధనలు ఉన్నాయి. జాతీయ స్థాయి ట్రిబ్యునల్స్ కావచ్చు, తర్వాత అంతర్జాతీయ ట్రిబ్యునల్స్ చాలా ఉన్నాయి. కాబట్టి దాని లోపల మాత్రమే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇక్కడ గాంధీ సరోవర్ సంబంధించి 200 ఎకరాల్లో మొత్తం పెద్ద హబ్బు ఏర్పాటు చేయాలని చెప్పేసి భావించి ఎడ్యుకేషన్ హబ్బు, అదే కాకుండా గాంధీ సంబంధించిన హిస్టరీ కావచ్చు, వారి విగ్రహం కావచ్చు, అదే కాకుండా ఆనాడు స్వతంత్రాన్ని సిద్ధించే క్రమంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అక్కడ అదేవిధంగా చెప్పే ప్రయత్నంలో భాగంగా ఒక మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దానిలో భాగంగా ఒకసారి బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారి అభిప్రాయం తీసుకుందాం. విఠల్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటి వరకు మీరు వచ్చేంత వరకు మూసీ పునరుజ్జీవానికి సంబంధించి అంటే గవర్నమెంట్ చేపట్టబోయేటువంటి ఈ ప్రాజెక్టుపై అట్ ద సేమ్ టైం గాంధీ సరోవర్కు సంబంధించి కూడా ఏ విధంగా అయితే ముందుకెళ్తున్నారో దానిపై మాట్లాడుకోవడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటి జరుగుతున్న? గుడ్ మార్నింగ్ అమ్మా, మీకు అక్కడ ఇద్దరు ప్యానల్ మెంబర్స్, ఇద్దరు మిత్రులకి అండ్ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూసీ సరోవర్ గానీ మూసీ ప్రక్షాళన గానీ అసలు ఇప్పటి వరకు చర్చ జరిగిందమ్మా. ఏదో పైన మాట్లాడుతున్నాం కానీ దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, DPR ఏంటి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి, ఎంత ఖర్చు, పేపర్లో వచ్చిన వార్తలు బట్టి 1,00,000 కోట్ల రూపాయలు అని. 1,00,000 కోట్ల రూపాయలు మూసి ప్రక్షాళన కోసం పెడితే ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడుతున్నారు? ప్రభుత్వ డబ్బా లేదా అప్పులు చేస్తా ఉన్నారా? తర్వాత దాని ద్వారా వచ్చే రిటర్న్స్ ఏంటి? ఇది ప్రజలకు పెద్ద క్వశ్చన్ మార్క్ కదమ్మా. రెండోది, ఇప్పుడు అక్కడ కూల్చివేత కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అక్కడ రిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సందర్భం చూసాం మనం. సో ఇది బఫర్ జోన్ అని ఇప్పుడు తేలుస్తా ఉంటారు. మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరమ్మా? అపార్ట్మెంట్ కి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే కదా, GHMC కదా, బ్యాంకు వాళ్ళు లోన్ ఇచ్చారు కదా, అక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఈ రోజు రాత్రి బఫర్ జోన్ అంటే ఏం కావాలా ఫ్యామిలీస్? ఇప్పుడు ఇక్కడ ప్రారంభించారు దాదాపు 50 కిలోమీటర్ల మూసి ప్రక్షాళన. ఎన్ని వేల ఇండ్లు కూలగొట్టాలి ఇటువైపు అటువైపు? తద్వారా ఏం సాధిస్తాము? మరి ప్రజల్ని వాళ్ళ పునరావాసం ఏ రకంగా చేస్తాము? వాళ్ళకి కాంపెన్సేషన్ ఎక్కడి నుంచి కడతారు? సో వీళ్ళ నిజంగా మూసి ప్రక్షాళన చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు.
అది చేస్తున్న క్రమంలో దాదాపు కొన్ని 20-30 సంవత్సరాల నుంచి ఫ్యామిలీస్ ఉండొచ్చు అక్కడ కాలనీలు కట్టుకొని పూర్తిగా నదిలో కట్టేసి తీసేయండి, కాదని కాదు, నదిని ఆక్రమించుకొని మూసి నదిని ఆక్రమించుకొని నదిలో కడితే తీసేయండి, తప్పేం లేదు. కానీ ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వమే గవర్నమెంట్ అంటే బ్యాంకులో లోన్లు ఇచ్చేసి ఇదంతా చేసిన తర్వాత ఇప్పుడు బఫర్ జోన్ అంటే ఎక్కడ పోవాలి ఆ ఫ్యామిలీస్? ఇది మరి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన ఎందుకు ముందుకేసుకుంటున్నా గానీ ఇది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక మరణ శాసనం అవుతుంది. ఇది ఆ ఊరికే పోదు. ఇది చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతాయి మూసి ప్రక్షాళనకు సంబంధించి 50 కిలోమీటర్ రేంజ్ లో. మరి వాళ్ళు ఈ ఎన్నికల వేళ ఎందుకు పెట్టుకున్నారో మాకైతే తెలియదు కానీ ఇవాళ అది ఒకవేళ నిజంగా చేస్తే అసెంబ్లీలో చర్చించాలి, ఆల్ పార్టీ మీటింగ్ తో చర్చించాలి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంది, ఎందుకోసం కడుతున్నారు, దేనికోసం కడుతున్నారు. గాంధీని గౌరవిస్తాం అందరం, కానీ గాంధీ కోసం ఇంతమంది కుటుంబాలని కూల్చాలా? వాళ్ళ జ్ఞాపకం కోసం ఒక విగ్రహాని కోసం దాని వెనకాల ఏంది, ఏం సాధిస్తామని? ఇప్పుడు ప్రజలకు ఏదైనా రిటర్న్స్ ఉండాలి కదమ్మా. ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి రిటర్న్స్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉండాలి. మరి అది పర్యావరణ ప్రాజెక్టా లేకపోతే ఇంకేదైనా దేనికి సంబంధించిన ప్రాజెక్ట్, అది దాని ద్వారా ఉపయోగం ఏంటి? అంటే చరణ్ గారు చెప్తున్నారు మొత్తం ఓవరాల్ గా ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు అంటే గాంధీ సరోవర్ కాదు, మూసి పునరుజ్జీవానికే 5,000 కోట్లు అనేది, బట్ గాంధీ సరోవర్ కి 5,000 కోట్లు అనేది ఒక రాంగ్ ప్రొజెక్షన్ అనేది ప్రతిపక్షాలు ఇస్తున్నాయి అంటున్నారు. నేనేమంటున్నామా, గాంధీని గౌరవించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ లో పెట్టండి, పేద ఎత్తున ప్రపంచంలో హైయెస్ట్ గాంధీ విగ్రహం పెట్టండి, ఎవరుందంటారు? అక్కడ గౌరవించుకున్నట్టు కాదా గాంధీ విగ్రహాన్ని? ఫ్యూచర్స్ లో పేద ప్రపంచంలో అత్యధిక ఎత్తైనటువంటి విగ్రహాన్ని పెట్టండి, అతను హైదరాబాద్ కి అందరు కనిపించే రీతిలో. అక్కడ చిన్న ఇప్పుడు ఆ సరోవర్ దగ్గర ఇప్పుడు ఇప్పటికీ ఆల్రెడీ ఉంది, జ్ఞానం కేంద్రం ఉంది, దాన్ని ఎంతో కొంత డెవలప్ చేసి ఇవాళ అట్లా చేయాలి. కానీ పూర్తిగా అటువైపు ఇటువైపు విధ్వంసం సృష్టించి ఆ ప్రాజెక్ట్ ని కట్టడం ద్వారా ఎవరికి ఉపయోగపడుతుంది, దేనికోసం ఉపయోగపడుతుంది, తద్వారా మూసి నది ప్రక్షాళన ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు నార్సింగ్ దగ్గర ఉందమ్మా ఒక ఆదిత్య బిల్డర్ ఎవరో ఒక కన్స్ట్రక్షన్ నదిలోనే కడుతున్నారు దాన్ని. మరి దాని జోలికి ఎందుకు పోవట్లేదు? పూర్తిగా నది గర్భంలో కడుతున్నారు. ఈ రోజు కూడా మీరు కెమెరాని చూసి పంపించండి, నది గర్భంలో కన్స్ట్రక్షన్ అవుతుంది నార్సింగ్ ప్రాజెక్ట్ పక్క, నార్సింగ్ రింగ్ రోడ్ పక్కల. సో అది దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సో ఇది పూర్తిగా దశాబ్ద కాలంలో పేద మధ్యతరగతి కుటుంబాలకు పోకుండా మూసి ప్రక్షాళన జరగాలి. కానీ ఈ విధ్వంసం సృష్టించి మూసి ప్రక్షాళన జరిగితే మాత్రం చాలా రకాల సమస్యలు తెచ్చుకుంటుంది ప్రభుత్వం. చరణ్ గారు, స్పష్టంగా గుజరాత్ లో సబర్మతి రివర్ ప్రక్షాళన చేసినప్పుడు 10,000 నుంచి 11,000 కుటుంబాలు ఖాళీ చేయించారు. ఆనాడు గుజరాత్ ప్రభుత్వంలో హైకోర్టు అదే పర్యవేక్షణలో జరిగింది. కొత్త కాలనీ కూడా నిర్మించిన పరిస్థితి మనం చూసినాం. మరి మీరు గుజరాత్ లో మాత్రం సబర్మతి రివర్ ప్రక్షాళన చేసినప్పుడు మరి 11,000 కుటుంబాలు ఎందుకు ఖాళీ చేయించారు? దాంతో అదేవిధంగా గుజరాత్ ప్రజలు కూడా ఇబ్బంది అయితే చెప్పేసి ఆనాడు వాళ్ళకి పరిహారం ఏం ఇవ్వకుండానే పంపించేశారా? పరిహారం కాదు మేడం, డైరెక్ట్ కాలనీ నిర్మించారు. ఇక్కడ కూడా ఇప్పుడు అట్లాంటి ఏం కనిపిస్తలేదు కదా. ఏదైనా కాలనీ నిర్మించి మిమ్మల్ని పంపిస్తాము అంటే వాళ్లకు కాలనీ నిర్మించడం పక్కన పెడితే వాళ్ళ పరిహారంకు సంబంధించి స్పష్టత లేదు. ఇప్పుడు మీరు పోండి అని చెప్తున్నారు కానీ ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, క్లారిటీ ఇప్పుడు మీరు చెప్పండి. ఎందుకు ఇయ్యరు అంటున్నారు కదా, ఎంత ఇస్తారు? ఇప్పుడు అరే ఆ క్లారిటీ మనకు లేదంటున్నా. ఇప్పుడు నాకైతే తెలియదు, అంటే మేబీ నీ ఫాలో అయ్యి ఉండకపోవచ్చు, ఏదన్నా సబ్జెక్ట్ మిస్ అయిపోయి ఉంటా, బట్ మీకైతే తెలుస్తుంది కదా. ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తే ఎంత ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి? ఆ పరిహారం గురించి క్లారిటీ వాళ్ళకి. 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉన్నది. అదే కాక షామీర్పేట సంబంధించినటువంటి ఇప్పుడు హైవే నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ వాళ్ళ బిఆర్ఎస్ పార్టీ సంబంధించి నందికని శ్రీధర్ గారి ఇల్లు కూడా పోతుంది. ఒకసారి చెక్ చేసి 20 మీటర్లు 20 మీటర్లు మాత్రమే వాళ్ళ ఇల్లు వెళ్తుంది. ఆ 20 మీటర్లు కూడా తీసుకుందామనే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మొన్న ఆయన కలిసినప్పుడు అన్న పరిస్థితి. కాబట్టి అందరూ అక్కడ నుంచి ఎక్కడ ఇప్పుడు అది తిరుమల అదే అల్వాలు కాబట్టి అల్వాళ్ళంతా కూడా తుమ్ముకుంటకు వచ్చేసి భూములు కొంతురు, అక్కడ ప్లాట్లన్నీ చూస్తున్నారు, అక్కడ రేట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఒప్పుకుంటేనే ఇక్కడ అదేవిధంగా ప్రాజెక్టు ముందుకు పోతుంది. దానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ప్రయత్నాలు ఎవరు ముందు నిబంధనలు ఉల్లంఘిస్తే కోర్టు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి. చరణ్ గారు, ఇక్కడ అన్ని ఉన్నాయి కానీ ప్రజలకు క్లారిటీ లేకుండా పోయింది అనేదే క్వశ్చన్. ఎందుకంటే ఎక్కడ ఉందండి ఇప్పుడు వాళ్ళు ఎందుకు లేకపోతే ఆందోళన చేస్తారు? వాళ్ళు చేసే ఆందోళన ఎలా ఉండేదంటే ఇంత అన్నారు, ఇది మాకు నచ్చట్లేదు, సరిపోదు, మేము ఎంతో కష్టపడి ఉన్నాం కాబట్టి అక్కడికి వెళ్ళలేము, సో ఇది మాకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు, సో వెళ్ళమని చెప్పేవాళ్ళు. అలా కాకుండా
మమ్మల్ని ఖాళీ చేసి వెళ్ళిపోమంటారు, మేము ఎక్కడికి వెళ్ళాలి అని మేడం, చెప్పేసి ఇక్కడ- మాత్రమే వాళ్ళ పోనీ మీరు చెప్పండి వాళ్ళకి ఎంత ఇద్దామంటున్నారు, నాకైతే తెలియదు అని చెప్తున్నాను. మీరు నేను కొడంగల్ సబ్జెక్ట్ మిస్ అయ్యాను, కాదమ్మా, దానికి మేడం, క్షమించండి. మేడం, మీరు వినాలా? కొడంగల్ సంబంధించి ఆనాడు పెద్ద ఎత్తున గలాడ క్రియేట్ చేసి ఇవాళ వాళ్ళంతా స్వచ్ఛందంగా అసలు కేసీఆర్ గారి ప్రభుత్వం కాదు, అందరికన్నా భిన్నంగా కూడా దాదాపు 25 లక్షలు 30 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఎన్నడూ లేని విధంగా నిబంధనలు కూడా వాళ్ళ కోసం సవరించిన పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా వాళ్ళ కోసం అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, తర్వాత పరిహారము, తర్వాత ఏదైతే బోర్లు అదేవిధంగా కొట్టాలు కూడా పోయిన దానికి కూడా పరిహారం ఇచ్చి ప్రశాంతంగా అక్కడ అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. దాని ఏంటంటే ప్రతిదాని రాజకీయ. ఇప్పుడు మూసిని పునరుజ్జింప చేసినట్లయితే 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పని అయిపోతుంది. ఎందుకు 43 నియోజకవర్గాల్లో ఈ ఎఫెక్ట్ ఉంటది. ఇది జరగదు. రేపు డీలిమిటేషన్ కూడా జరుగుతున్నాయి. మూసి మీద ప్రేమ కాదా, ఎలక్షన్ ప్రేమ అడ్డుకోవాలని ఆలోచనే తప్ప ఈ మూసి ముందుకు పోవాలని ఆలోచన చరణ్ గారు ఎక్కడో కేంద్రానికి చిన్నగా మిస్ అడిగిన అయిపోతుంది. ఎందుకంటే పరిహారానికి సంబంధించి ఇప్పటికిప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఏముంది, ఎంత ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ తర్వాత ప్రాజెక్ట్ వస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, మీకు ఆ భూమి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా చేస్తారో ఆ లెక్క తర్వాత, ఇది క్లారిటీ లేకనే అక్కడ వాళ్ళు ఆందోళన. మీ దగ్గర నుంచి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే వాళ్ళ కోసం నాది అక్కడ ఏం లేదు, వాళ్ళ కోసం నేను ఆన్సర్. దయచేసి ఇక్కడ ఈ మూసీ సంబంధించి ఇప్పుడు ఇది ఒకటే మొదట తీసుకోవట్లేదు. ఇక్కడ ఉప్పల్ నారపల్లి నుంచి అంబర్పేట వరకు ఏదైతే తీసుకున్నారో, లేకపోతే షామీర్పేట నుంచి ఏదైతే మనం ప్యారడైజ్ వరకు తీసుకున్నారో, ఈ రెండింటికి భిన్నంగా కూడా ఇంకా అవసరం పరిహారం పెంచే ప్రయత్నంలో ముందుకు పోతుంది. రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కదా, మీరు ఈ అంశాన్ని తీసుకొస్తే మొత్తం చర్చ జరుగుతుంది. మొత్తం ప్రాజెక్ట్ అంశానికి సంబంధించి మొత్తం ఎంత ఖర్చు, ఎక్కడి నుంచి లోను, కేంద్రం ఏం సహకారం అందిస్తా ఉంది, అదే విధంగా ఏదైతే బఫర్ లో ఉన్న పరిస్థితి ఏంది, ఎఫ్టీఎల్ ఉన్న పరిస్థితి ఏంది, తర్వాత రాకేష్ గారు ఏం చెల్లించబోతుందంటే మొత్తం క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తారు. రాకేష్ గారు, ఇంకా ప్రభుత్వం చెప్పేటువంటి అవకాశమే రాలేదు, ఈ లోపే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయా? అరే చాలా మేడం, ఇవాళ రాకేష్ గారిని క్వశ్చన్ అడిగాను, ప్రతిపక్షాల క్వశ్చన్. మేడం ఎందుకలా ఇప్పుడు ప్రభుత్వం ఒక కార్యక్రమం ఎత్తుకుంటది, డెఫినెట్ గా పరిహారం చెల్లిస్తారు. అది పరిహారం లేకుండా అయితే ఎవరు వెళ్ళరు ఎక్కడి నుంచి, ఎందుకంటే వాళ్ళకి అన్ని అనుమతులు ఉన్నాయి. బ్యాంకు నుండి ఇంకా ఈఎంఐలు కడుతున్న పరిస్థితి ఉంది. సో వాళ్ళకి అనుమతి ఉంటే తప్ప ఏ బ్యాంకులు లోన్ ఇచ్చే పరిస్థితి ఉండదు. వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు జరిగే సిచ్యువేషనే లేదు. మనం ఏం లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వం ఎట్లా వదిలేస్తుంది? వాళ్ళని వదలదు కదా. కావాలని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయా? కావాలని అక్కడటువంటి వాళ్ళని ఖాళీ చేయకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్షాలు వాళ్ళు ఎన్నుకుని నడిపిస్తున్నాయా అనేది కూడా ప్రభుత్వానికి ఒక డౌట్. మేడం, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, మేము అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు విఠలని అడిగిన ప్రశ్న ఒకటే ప్రశ్న. మీరు 2000 ల్యాండ్ అక్వేషన్ చేస్తారా, 2016 తెలంగాణ ల్యాండ్ అక్వేషన్ చేస్తారా అనేది ఫస్ట్ ప్రశ్న. క్లారిటీ లేదు. ఇప్పుడు చరణ్ గారు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒకటి చెప్పింది ఏంటంటే, ప్రభుత్వానికే ఇంకా క్లారిటీ లేదు దాని మీద ఏం చేయాలనేది. మేము ఇంకా చర్చిస్తాం, అసెంబ్లీలో చర్చిస్తాం, మాకు ఇంకా క్లారిటీ రాలే ఆ ప్రాజెక్ట్ ఎట్లా చేయాలనేది వాళ్ళు స్పష్టంగా చెప్పినటువంటి అంశం. దాని గురించి అసెంబ్లీలో చర్చిస్తారట. చర్చించక ముందే మరి అధికారులు నోటీస్ ఎట్లా ఇచ్చిర్రు? మరి చర్చించిన తర్వాత కదా నోటీస్ ఇవ్వాల్సింది. అంటే చర్చనే జరగలేదు, డిపిఆర్ఏ ప్రిపేర్ కాలేదు, అసలు దానికి లోనే రాలేదు, కానీ మేము ప్రాజెక్టు కడతాం కాబట్టి ఇల్లు కూలగొట్టాలి. ఇదేం కాన్సెప్ట్ మేడం? ఇది రాక్షసానందం కాదా? అండ్ నెక్స్ట్ వచ్చేసి చరణ్ గారు చెప్తున్నది ఏంది, మేము అద్భుతంగా మూసీ రివర్. మేడం, ఏ ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజాప్రభుత్వాలు ఎవరు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేటరీ అడగాల్సిందే, ఎవరు కానీ ఎలక్షన్లకు పోవాల్సిందే. నేనేమంటానంటే 3 జిల్లాల్లో మొత్తం ప్రతిపక్షాలే స్వీప్ అవుట్ అయితే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఎవరు ఎట్లా మింగుదామా అని చెప్పేసి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంకో పనులు ఉన్నారు మేడం. ఈ మూసీ రివర్ ఫ్రంట్ ఉత్తగా రాలే. ఇప్పుడు కేరళ ఎలక్షన్లు ఉన్నాయి, అస్సాం ఎలక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికీ దాదాపుగా ఒక 1000 నుంచి 5000 కోట్ల ఫండ్ మొబిలైజ్ చేసి ఇవ్వాలి. మరి ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు ఫ్యూచర్ ఏదైతే స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రభుత్వం కడతా అన్నది, మెగా కృష్ణారెడ్డి కడతా అని చెప్పలే కదా నాకు. మెగా కృష్ణారెడ్డి కంపెనీ పైసలతో కట్టిరట. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ కంపెనీ ఏడ వాడనో చెప్తారు కానీ కాదు మేడం. నేను ఏమంటానంటే మేడం కంక్లూడ్ ఒకటే వస్తున్నా. అంటే ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటే ఏ కంపెనీకి అయితే కాంట్రాక్ట్ ఇస్తావో అదే కంపెనీ వాని ఫండ్ తోటి కడతారు. అంటే నీకెంత ఫండ్ ఇస్తారు అన్నట్టు వాళ్ళు. మళ్ళీ మనకు సమయం అయిపోద్ది. ఒకసారి విఠల్ గారి వాయిస్ తీసుకుంటాం ప్లీజ్.
చెప్పండి విఠల్ గారు. అదేమ్మా, కాంపెన్సేషన్ విషయంలో క్లారిటీ లేదు. అసలు ఈ కాంపెన్సేషన్ ఇస్తారా లేదా అనేది కూడా డౌట్. ఎందుకే మాట అంటున్నట్టమ్మా, ఈ మధ్య కాలంలో ఒక సర్క్యులర్ ఇచ్చారు, జిహెచ్ఎంసీ పరిధిలో ఒక జీవో ఇచ్చారు. అంటే ఇక ముందు ఏమి ల్యాండ్ అక్విజిషన్ చేసినా వాళ్ళు డబ్బు ఇవ్వరు, టీడీఆర్స్ ఇస్తారు. అంటే టీడీఆర్స్ తీసుకొని, అంటే ఆ డబ్బుకు బదులు టీడీఆర్స్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి, జిహెచ్ఎంసీ సర్టిఫికేట్స్. వాటిని ఎక్కడ అమ్ముకోవాలి? 10 floors అబోవ్. అంటే ఏ ప్రాజెక్ట్ అయితే రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏదైతే 10 floorల వరకు టీడీఆర్ అవసరం లేదు. 10 floorల తర్వాత ఎవరైతే వాళ్ళకి అవి కట్టుకుంటారో, 20-30 floors కట్టే కంపెనీస్ ఉంటాయో 40 floorల వరకు, అప్పుడు ఈ టీడీఆర్స్ కొనాలి. అంటే అది ఎప్పుడు ఆ 10 floorలు కట్టాలి, ఎప్పుడు అనుమతులు ఇవ్వాలి, ఎప్పుడు టీడీఆర్ కి డిమాండ్ ఎప్పుడు వస్తుంది, వీళ్ళకి డబ్బు రూపంలో ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వీళ్ళు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, మార్కెట్ లో టీడీఆర్ కున్న విలువ ఎంత, ఆ కండిషన్ పెట్టారు. అంటే భవిష్యత్తులో దురదృష్టంతో ఆలోచించి పెట్టినట్టున్నారు. ఇక్కడ టీడీఆర్లు ఇస్తాము, మీరు అక్కడ ప్రైవేట్ కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీకి అమ్ముకోండి పైసలకు, వాళ్ళు డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకోండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది నిజంగా? అప్పటి వరకు ఈ రోడ్డు మీద పడతారు కదా, బజార్లో పడతారు, అంటే రోడ్డు మీద పడతారు కదా ఫ్యామిలీస్. ఏడుండాలి వాళ్ళు? టీడీఆర్లు ఎప్పుడు అమ్ముకోవాలి, ఎప్పుడు డబ్బులు వస్తాయి, మళ్ళీ ఎప్పుడు వీళ్ళు అపార్ట్మెంటో లేకపోతే ఈ ఇల్లు కట్టుకోవాలి? చాలా సమస్యలు ఉన్నాయమ్మా ప్రజలతోటి. మరి ఈ రకంగా చెలగాటం అనేది మంచిది కాదు. పేద కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు జీవిత కాలంలో ఇల్లు అంటే ఒక మధ్య ఒకటే ఒకటి, అది లోన్ పెట్టుకుంటే జీవితకాలం ఒక ఇల్లు అవుతుంది. ఇల్లుని ఇప్పుడు ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రా పేరు మీద ఇళ్ళ మీదకి పోతున్నాడు, ఇవాళ మూసి ప్రక్షాళన మీద ఇళ్ళ మీదకి పోతున్నాడు. మరి దేనికోసమో ఏం సాధించాలని కట్టుకుని ఇళ్ళ మీద పోవడం అనేది సమంజసం కాదు. కట్టుకుంటే తప్పుగా రెగ్యులర్ లేకపోతే ల్యాండ్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఇవ్వాలా. ఒకవేళ తప్పు జరిగితే ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఉంది, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ ఉంది, దాని ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఇల్లీగల్ ఉంటే కూడా. కానీ కొన్ని అపార్ట్మెంట్లు, ఇప్పుడు ఇక్కడ రిచ్ అపార్ట్మెంట్ అయితే గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు బఫర్ జోన్ పర్మిషన్ ఇచ్చినప్పుడు అప్పుడు బఫర్ జోన్ కాదా? ట్యాక్స్ తీసుకుంటారు, ట్యాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు బఫర్ జోన్ ఎట్లయితుంది? ఆ రోజు బఫర్ జోన్ కాదు, ఈ రోజు బఫర్ జోన్ ఎట్లయితుంది? ఒకవేళ తీసుకోదలుచుకుంటే దాన్ని ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం తీసుకుంటే డైరెక్ట్ గా, ఇప్పుడు మేము ఇంతకుముందు మేము గుజరాత్ లో చేసినాము. ఎస్, అక్కడ మొత్తం ముందుగా కాంపెన్సేషన్ కట్టించి, కాలనీలు కట్టించి, ఆ తర్వాతనే ఖాళీ చేయించారు. అక్కడ ప్రభుత్వం మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి అమౌంట్ పేమెంట్ చేసి, వాళ్ళు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెకేట్ చేశారు. అప్పటి వరకు ఆగండి, మరి మీరు కాంపెన్సేషన్ ఇవ్వండి, వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఖాళీ చేస్తారు. అదని ఉండాలి కదా. ఓకే చరణ్ గారు, ఇక్కడ చూడండి మేడం, ఒకటి ఇదైతే ఈ టీడీఆర్లకు సంబంధించి అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ లా చేశారు, బట్ దాని ఫుల్ ఆఫ్ క్లారిటీ అది కూడా లేదు. ఒకవేళ అది ఇస్తే మాత్రం ప్రజలు ఒప్పుకునే సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాలి, బయటకు వెళ్ళి రెంట్ కట్టుకుంటూ ఉండాలి, ఇవి చేతిలో పట్టుకోవాలి, ఎప్పుడు అమ్ముడు పోతాయి అని. ఇక్కడ టీడీఆర్ కూడా మంచి డిమాండ్ ఉంది, అట్టేం లేదు. మొన్న కొడంగల్ నారాయణపేట మేడం గతంలో 14 లక్షలు మాత్రమే ఇస్తే మేము వచ్చిన తర్వాత 20 లక్షలు చేస్తూనే కొడంగల్ సంబంధించి కూడా 150 గజాలు అంటే 15 లక్షల రూపాయలు, ఈ విధంగా 20 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు వచ్చేది ఇంద్రమీన్లు 5 లక్షలు, మొత్తం 40 లక్షల రూపాయలు ఒక ఎకరాన్ని చెల్లించే విధంగా కొడంగల్లో రైతులు ఒప్పించి వలన సార్లు ఇచ్చింది. వాళ్ళు ఎంతో కొడంగల్ది పక్కన పెట్టండి, ఇక్కడ ఆందోళన జరుగుతోంది. ఇక్కడ ఇంతవరకు ఒకటి చరణ్ గారు ఇక్కడ అందరికి ఉన్న డౌట్, ఇంక్లూడింగ్ నాతో సహా ఉన్న డౌట్, అంటే మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాం కదా, నాకు క్లారిటీ వస్తలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎందుకు అంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారనేది మీకు కూడా తెలిసిన విషయమే. జీవిత కాలంలో వాళ్ళ కళ, ఇల్లు అనేది సామాన్యుడి కళ, దానికి ఇంకా ఈఎంఐలనే కూర్చున్నారు వాళ్ళు, ఆ ఈఎంఐలు కట్టుకుంటూ ఉన్నారు. మీరు బఫర్ జోన్ ఖాళీ చేయమంటే అసలు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, వాళ్ళకు క్లారిటీ లేదు, వాళ్ళతో మాట్లాడి నాకు క్లారిటీ లేదు. మేడం ప్రభుత్వము గుర్తుపెట్టుకోవాలి, మేము ఇందిరామీన్లు వచ్చిన తర్వాత ఇన్ని ఇస్తున్నాం తెలంగాణ సమాజానికి తెలుసు. ఇల్లు ఇచ్చిన వాళ్ళం ఇల్లు ఊలగొట్టే ఉద్దేశంగా, ఇల్లు ఊలగొట్టినా కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి, దానికి సంబంధించిన పైసలు తీసుకున్న వాళ్ళ పైసలు, టీడీఆర్ తీసుకున్న వాళ్ళు టీడీఆర్, జాగ కావాలంటే పోర్సీలో కూడా ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండు. చరణ్ గారు, ఓవరాల్ గా ప్రాజెక్ట్ పైనే ఒక క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. డిపిఆర్ రావాలి, డిపిఆర్ వచ్చాక ఇన్ని పోతాయి, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత అప్పు అవుతుంది, ఆ తర్వాత ప్రాజెక్టు రూపురేఖలు ఈ విధంగా ఉండబోతున్నాయి, ఇవన్నీ కట్టిన తర్వాత ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేటువంటి ఒక క్లియర్ పిక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మీరు ఒక 20 రోజుల తర్వాత దానికి సంబంధించి డిపిఆర్ ను అనౌన్స్ చేస్తాము, సభా వేదికగానే మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని కూడా గతంలో సీఎం చెప్పినట్టున్నారు. సో సభ కోసం వెయిట్ చేద్దాం, మరి దానికి సంబంధించి క్లారిటీ వస్తుందా లేదా చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చరణ్ గారు, డిస్కషన్లో పాల్గొన్నందుకు. విఠల్ గారు అండ్ రాకేష్ చిరుమిళ్ళ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.